సో గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు వీడియోలో అయితే కనుక కంప్లీట్గా వైర్లెస్ రౌటర్ని ఎలా కాన్ఫిగర్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒరిజినల్గా మనకు రౌటర్ దగ్గరికి వచ్చేసరికి రౌటర్లో డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి. నెట్ గేర్ ఉంటుంది, టీపీ లింక్ ఉంటుంది, డీ లింక్ ఉంటుంది, ఇంకా చాలా ఉంటాయి. కానీ ఎక్కువ మంది వాడేది అయితే కనుక నెట్ గేర్ వాడతారు, లేదా టీపీ లింక్ వాడతారు, లేదా డీ లింక్ వాడతారు. ఎక్కువ మంది అయితే కనుక అది హాస్టల్స్ కానీ పర్సనల్గా కానీ ఎక్కడైనా యూజ్ చేసేది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక రౌటర్ తీసుకుంటున్నాను. జస్ట్ ఇప్పుడే సీల్ ఓపెన్ చేసింది. రౌటర్ దగ్గరకు వచ్చేసరికి మనం రౌటర్ని ఓపెన్ చేస్తే ఒక కొత్త రౌటర్, దాని లోపల మనకి ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ వన్ రౌటర్ ఉంటుంది, నెక్స్ట్ దాని యొక్క అడాప్టర్ ఇస్తారు, అలాగే ల్యాన్ కేబుల్ కూడా ఇస్తాడు. ఒకటి చిన్నది ల్యాన్ కేబుల్ కూడా ఇస్తాడు. సో ఇక్కడ మనకు రౌటర్ దగ్గరకు వచ్చేసరికి ఇంకోటి వీటిని మనము యాంటీనాస్ అంటాం. సో ఇక్కడ ఉన్నాయి కదా, వీటిని మనం యాంటీనాస్ అంటాము. సో 2 యాంటీనాస్ ఉంటాయి, తర్వాత 3 ఉంటాయి, 4 ఉంటాయి. అది కంపెనీని బేస్ చేసుకుని ఉంటాయి. ఆ తర్వాత రౌటర్ మోడల్ను బట్టి కూడా ఉంటాయి. ఒకవేళ 2 యాంటీనాస్ ఉన్నాయనుకోండి, డిస్టెన్స్ అనేది తక్కువ వస్తుంది. 4 యాంటీనాస్ ఉంటే కనుక డిస్టెన్స్ అనేది మనకు లెంత్ అంటే సిగ్నల్ లెంత్ అనేది ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అయితే మీరు ఎప్పుడైనా సరే రౌటర్ని కాన్ఫిగర్ చేయాలి అనుకుంటే కనుక ఫస్ట్ ఆ రౌటర్ బ్యాక్ సైడ్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. రౌటర్ బ్యాక్ సైడ్ కనుక మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కనుక ఫస్ట్ వన్ కంపెనీ నేమ్ ఉంటుంది, అలాగే మోడల్ ఉంటుంది. ఇదిగోండి, ఇప్పుడు ఈ రౌటర్ యొక్క కంపెనీ నేమ్ అయితే డీ లింక్, మోడల్ DIR 825 మోడల్. అయితే మనకు కావాల్సింది ఇది కాదు. ఒక రౌటర్ని కాన్ఫిగర్ చేసేటప్పుడు ప్రతి వైర్లెస్ రౌటర్కి డిఫాల్ట్గా ఐపీ అడ్రస్లు అనేవి ఉంటాయి. డిఫాల్ట్గా మనకు ఐపీ అడ్రస్లు అనేవి ఉంటాయి. అయితే మీరు ఏ కంపెనీ రౌటర్ అయినా తీసుకోండి, మీ ఇష్టం. ఏ కంపెనీ రౌటర్ తీసుకున్నా సో దాని యొక్క ఐపీ అడ్రస్ అనేది ఏముంటుందంటే ఉంటే 192.168.0.1 అన్నా ఉండాలి, లేకపోతే 192.168.1.0 అన్నా ఉండాలి, లేకపోతే 192.168.1.1 అన్నా ఉండాలి. ఏ కంపెనీ వాడు రౌటర్ తీసుకున్నా సరే ప్రతి రౌటర్కి ఒక డిఫాల్ట్గా ఒక ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది. ఈ మూడిట్లలోనే మ్యాక్సిమం ఉంటుంది. ఉంటే 192.168.0.1 అన్నా ఉండాలి, లేకపోతే కనుక 192.168.1.0 అన్నా ఉంటుంది, లేకపోతే కనుక 192.168.1 అన్నా ఉండాలి. అయితే మీకు ఏ కంపెనీకి ఏ రౌటర్, అదే ఏ కంపెనీ రౌటర్కి ఏ ఐపీ అడ్రస్ ఉందనేది తెలియాలంటే 100% రౌటర్ బ్యాక్ సైడ్ దాని యొక్క ఐపీ అడ్రస్ రాస్తాడు. ఇక్కడ చూస్తే చూడండి, ఈ రౌటర్ యొక్క ఐపీ అడ్రస్ వచ్చేసి 192.168.0.1 ఉంది. నెక్స్ట్ యూజర్ నేమ్ అడ్మిన్, పాస్వర్డ్ కూడా అడ్మిన్. ఈ రౌటర్ యొక్క మ్యాక్ ఐడి తెలియాలంటే కనుక ఇక్కడ రాసి ఉంటుంది, ఇది మ్యాక్ ఐడి. అయితే ఈ యొక్క దీని డిఫాల్ట్గా వచ్చేసరికి ప్రతి రౌటర్కి ఇక్కడ కొన్ని నేమ్స్ ఉంటాయి. తర్వాత మనం కాన్ఫిగర్ చేసుకునేటప్పుడు ఏం చేస్తామంటే ఆ పేర్లు మార్చేసుకుంటాం. అంటే అదే SSID అని. SSID అంటే ఏం లేదండి, ఇక్కడ వైఫై దగ్గర మనకి ఇక్కడ సిగ్నల్స్ అనేవి వస్తున్నాయా, ఈ సిగ్నల్స్ దగ్గర పెట్టే పేరే SSID అంటాం. ఆ పేరు ఏం పెట్టుకోవాలి, దానికి పాస్వర్డ్ ఏం పెట్టాలి, ఇదంతా కూడా కాన్ఫిగర్లో మనం చేసుకుంటాం. మనం ఏ పేరు పెట్టుకుంటే ఇక్కడ ఆ పేరు అనేది చూపిస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ నాకు ఇన్స్టిట్యూట్లో అయితే కనుక రౌటర్ అనేది చూడండి వాల్యూ లెర్నింగ్ అని పేరు పెట్టాను. ఇవన్నీ డిఫరెంట్ వాళ్ళవి, మన ఇష్టం, మనకు నచ్చిన పేరు పెట్టుకోవచ్చు. సో ఇది రౌటర్ యొక్క బ్యాక్ సైడ్. అలాగే ఇంకొక ఇమేజ్ అబ్జర్వ్ చేస్తే కనుక ఇదిగోండి, ఇది మెయిన్. మళ్ళీ ప్రతి రౌటర్కి మనకు ఈ విధంగా పోర్ట్స్ అనేది ఉంటాయి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక ఫస్ట్ వన్ వచ్చేసి ఇది అడాప్టర్. ఏ రౌటర్ తీసుకున్నా యావరేజ్గా అడాప్టర్ అనేది 12 volts అడాప్టరే ఉంటుంది ఇక్కడ. సో ఒకవేళ మీకు ఎప్పుడైనా అడాప్టర్లు పోయినా సరే 12 volts అడాప్టర్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఆన్ ఆఫ్ బటన్, రౌటర్ ఆన్ అవ్వడానికి, ఆఫ్ చేసుకోవడానికి. ఇక నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక మొత్తం ఇక్కడ 5 పోర్ట్స్ ఉన్నాయి. కానీ కొన్ని రౌటర్లకు అయితే ఆ పోర్ట్ అనేది డిఫరెంట్ కలర్లో ఇస్తాడు. ఒరిజినల్గా వీటన్నిటిని మనం ల్యాన్ పోర్ట్స్ అంటాం, కానీ ఒక్క పోర్టు మాత్రం డిఫరెంట్ కలర్లో ఉంటుంది. కొన్నిసార్లు కనుక ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ ఇమేజ్లో 5 పోర్ట్స్ చూడడానికి సేమ్ ఒకేలాగానే ఉన్నాయి, కానీ కింద నేమ్స్ చూడండి. ఒకటి LAN 1, LAN 2, LAN 3, LAN 4, WAN పోర్ట్.
ఇక్కడ ఈ వ్యాన్ పోర్ట్ అనేది దేనికి యూజ్ చేస్తామంటే మనకి ఎవడైతే నెట్ ప్రొవైడ్ చేస్తాడో వాళ్ళని ఐఎస్పి అంటాం, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. వాడిచ్చే వైర్ ఏం చేస్తారంటే మీరు ఇక్కడ కనెక్ట్ చేయండి. సో ఇక్కడ కనెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం రౌటర్ నుంచి ల్యాప్టాప్లకు కానీ డెస్క్టాప్లకు కానీ కనెక్ట్ చేస్తే అప్పుడు ఒక ల్యాన్ వైర్ తీసుకుంటాము. ఈ ల్యాన్లో ఇందులో ఒక ఎండింగ్ ఏమో రౌటర్ కనెక్ట్ చేస్తాం, ఇంకొక ఎండింగ్ ఏమో డెస్క్టాప్కి. అలాగే మళ్ళీ ఇంకో కేబుల్ తీసుకుంటే కనుక ఒక ఎండింగ్ అనేది రౌటర్కి, ఇంకొకటి. ఇలా ఈ వీటిని మనమేమో సిస్టమ్స్కి అయినా ల్యాప్టాప్కి అయినా సరే డైరెక్ట్గా త్రూ వైర్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఇది మాత్రం వ్యాన్ పోర్ట్ అంటాం. ఎవడైతే ఐఎస్పి వాడు ఉంటాడో వాడిచ్చే వైర్ని మాత్రమే ఇక్కడ కనెక్ట్ చేయండి. ఇక నెక్స్ట్ వన్ మెయిన్ ఇంపార్టెంట్, ఇది ఒకటి రీసెట్ బటన్. అంటే మీరు ఒకవేళ సెకండ్ హ్యాండ్ రౌటర్ కనుక పర్చేజ్ చేశారు, పాత సెట్టింగ్స్ అన్నీ పోయి దాని ప్లేస్లో కొత్త సెట్టింగ్స్, అంటే పాత ఇంతకుముందు వాళ్ళు ఏవైతే పేర్లు పాస్వర్డ్ ఏవైతే పెట్టుకున్నారో అవన్నీ కూడా రిమూవ్ అయిపోయి దాని ప్లేస్లో మనకి మళ్ళీ డిఫాల్ట్ సెట్టింగ్స్ రావాలి అంటే గనక అప్పుడు ఈ హోల్లో మీరు జస్ట్ ఒకటి ఏదో ఒకటి తీసుకొని ఒక 2 సెకండ్స్ అలా ప్రెస్ చేసేయండి. 2 సెకండ్స్ కనుక ప్రెస్ చేస్తే కనుక మనకు రౌటర్ అనేది కంప్లీట్గా రీసెట్ అయిపోతుంది. సో ఇది రీసెట్ బటన్. ఇవి డిఫాల్ట్గా ఏ కంపెనీ రౌటర్ తీసుకున్నా దాని బ్యాక్ సైడ్ ఉండేది. అలాగే నెక్స్ట్ ఇప్పుడు మనకి ఫ్రంట్ సైడ్కి వచ్చేసరికి ఇక్కడ లైట్స్ ఉంటాయి మనకి. సో లైట్స్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక ఇది పవర్ బటన్. అంటే మనము రౌటర్ని ఆన్ చేసినప్పుడు ఇక్కడ లైట్ వెలగాలి. నెక్స్ట్ ఇదైతే కనుక వ్యాన్, అంటే ఐఎస్పి వాడు నెట్ ఇచ్చినప్పుడు వాడి దగ్గర నుంచి నెట్ వస్తుందా లేదో మనకు తెలియాలి అనుకుంటే కనుక ఈ లైట్ వెలగాలి. ఈ లైట్ కనుక వెలగలేదంటే మనకు నెట్ ఎవడైతే ప్రొవైడ్ చేస్తున్నాడో వాడి దగ్గర నుంచి మనకు నెట్ అనేది రావట్లేదు. ఇక ఇప్పుడు వచ్చే పాత రౌటర్లలో అనుకోండి 2G 5G అంటూ ఏమీ లేదు, డైరెక్ట్గా ఊరికే వైఫై ఒక సిగ్నల్ ఇస్తాడు. కానీ ఇప్పుడు వచ్చే రౌటర్లన్నిటికీ కూడా 2G 5G ఇస్తున్నాడు. అంటే 2G కనుక కనెక్ట్ చేసుకుంటే కనుక స్లోగా వస్తుంది, 5G అయితే కనుక ఫాస్ట్గా వస్తుంది. ఇదంతా కూడా ల్యాన్ కనెక్టివిటీ. సో ఇవి డిఫాల్ట్గా మనకు రౌటర్ సైడ్ ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ నేనేం చేస్తున్నానంటే రౌటర్ తీసుకుంటున్నాను. ఇంకొకటి అండి మెయిన్ ఇంపార్టెంట్, ఒక రౌటర్ 100% వర్కింగా కదా తెలియాలి అంటే కనుక జస్ట్ మీరేం చేస్తారంటే బ్యాక్ సైడ్ ఇక్కడ అడాప్టర్ పెట్టండి. అడాప్టర్ పెట్టిన తర్వాత ఈ బటన్ని ఆన్ చేయండి. ఆన్ చేసిన వెంటనే మీరు ఈ లైట్స్ చూడండి. ఎన్ని లైట్స్ అయితే ఉంటాయో అన్ని లైట్స్ ఒక 1 సెకండ్ మాత్రమే, 1 or 2 seconds అన్ని లైట్స్ వెలిగినయా 100% మీకు రౌటర్ అనేది వర్క్ అవుతున్నట్టు. ఏదైనా ఒక లైట్ వెలగలేదంటే రౌటర్ ప్రాబ్లం ఉన్నట్టు. కొత్త రౌటర్ అయితే మ్యాక్సిమం ప్రాబ్లం రాదు. కానీ మీరు సెకండ్ హ్యాండ్ రౌటర్స్ కానీ ఏమైనా పర్చేజ్ చేసుకుంటే ఆ రౌటర్ వర్కింగ్గా కాదా తెలియాలంటే కాన్ఫిగరేషనే చేయాల్సిన పని లేదు. జస్ట్ అడాప్టర్ పెట్టి అక్కడ పవర్ బటన్ ప్రెస్ చేయగానే 5 లైట్స్ ఒక్కసారిగా వెలిగి మళ్ళీ ఆగిపోతాయి. అలా వెలిగి ఆగిపోయాయి అంటే 100% వైర్లెస్ రౌటర్ అనేది వర్క్ అవుతున్నట్టు. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ పవర్ కేబుల్ని ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాను నేను. సో పవర్ కేబుల్ కనెక్ట్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ మనకి ఏవైతే బటన్ ఉంటుందో అడాప్టర్ బటన్ ఉంది కదా, సో అడాప్టర్ దగ్గర నేను కనెక్ట్ చేస్తున్నాను. కనెక్ట్ చేసిన తర్వాత నేను పవర్ బటన్ని ప్రెస్ చేస్తున్నాను. సో పవర్ బటన్ని ప్రెస్ చేసిన తర్వాత నాకు బ్యాక్ సైడ్ అయితే కనుక లైట్ అనేది వెలుగుతుంది. సో ఒక్క నిమిషం అండి. సో ఇక్కడైతే కనుక నాకు బ్యాక్ సైడ్ అయితే కనుక లైట్ వెలిగింది. ఆ తర్వాత నేనేం చేస్తానంటే ఇక్కడ కాన్ఫిగర్ చేయాలంటే కనుక ఒక ల్యాన్ కేబుల్ తీసుకుంటున్నాను. ల్యాన్ కేబుల్ యొక్క ఒక ఎండింగ్ అనేది ఇక్కడ ఇదిగోండి, ల్యాన్ కేబుల్ యొక్క ఒక ఎండింగ్ అనేది. సో నేనేం చేస్తున్నా అంటే ఫస్ట్ రౌటర్కి కనెక్ట్ చేస్తున్నా. ల్యాన్ కేబుల్ యొక్క ఒక ఎండింగ్ ఎక్కడ కనెక్ట్ చేయాలి? ఈ ల్యాన్ పోర్ట్స్ ఉన్నాయి కదా, ల్యాన్ 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ ఇక్కడ కనెక్ట్ చేయండి. ల్యాన్ 1 దగ్గర కానీ ల్యాన్ 2 దగ్గర కానీ ఎక్కడైనా పర్లేదు కనెక్ట్ చేయాలి. నెక్స్ట్ అలాగే రెండో ఎండింగ్ ఉంది కదా, ఆ రెండో ఎండింగ్ని ఏం చేస్తారంటే మీరు ల్యాప్టాప్కి అయినా డెస్క్టాప్కి అయినా, ఎందుకంటే కాన్ఫిగర్ చేసుకోవాలి కదా, కాన్ఫిగర్ చేయాలి అనుకుంటే కదా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక ల్యాన్ కేబుల్ తీసుకున్నా అండి. ల్యాన్ కేబుల్లో ఒక ఎండ్ అనేది రౌటర్ యొక్క ల్యాన్ పోర్ట్కి కనెక్ట్ చేశాను, రెండో ఎండ్ అనేది మాత్రం నేను
సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే రెండో ఎండ్ అనేది కాన్ఫిగర్ చేసే ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ కి కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేసిన తర్వాత మీరు ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి. సో ఏదో ఒక బ్రౌజర్ అయితే గనక ఓపెన్ చేసేయండి, మీ ఇష్టం. సో బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రౌటర్ బ్యాక్ సైడ్ ఐపీ అడ్రస్ ఉంటుంది కదా, ఆ రౌటర్ బ్యాక్ సైడ్ ఉండే ఐపీ అడ్రస్ టైప్ చేయండి. ఏముంది ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ నాకు నెట్ లేదు. 192.168.0.1 టైప్ చేసి ఎంటర్ కొడితే ఇక్కడ మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. 192.168. ఒకసారి చెక్ చేస్తున్నాను మొత్తం క్లియర్గా. రైట్ అండి. సో ఇక్కడ ఇదిగోండి అడ్మిన్ ఇండెక్స్. ఓకే. సో ఇక్కడ 192.168.0.1 అని కొట్టగానే నాకు యూజర్ నేమ్ పాస్వర్డ్ అడిగింది. సో మీరు కొత్తగా కనుక కాన్ఫిగర్ చేస్తున్నారు అంటే గనక ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ రౌటర్ బ్యాక్ సైడ్ ఉంటుంది, ఇందాక ఇమేజ్లో చూపించినట్టుగా. సో ఇక్కడ యూజర్ నేమ్ ఏంటంటే అడ్మిన్. ఒకవేళ ఆల్రెడీ కాన్ఫిగర్ చేసి ఉంటే గనక మీరు కాన్ఫిగర్ చేసేటప్పుడు పాస్వర్డ్ పెట్టుకుంటారు కదా, ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేస్తే చాలు. ఓకే రైట్, ఇలా లాగిన్ అవుతుంది. ఇప్పుడు నేను కొత్తగా కాన్ఫిగర్ చేయాలనుకోండి, అసలు నేను కొత్తగా రౌటర్ ఇప్పుడు ఆల్రెడీ ఇదంతా కూడా కాన్ఫిగర్ చేసి ఉంది, నేను కొత్తగా కాన్ఫిగర్ చేయాలి అనుకుంటే గనక అప్పుడు మీరేం చేస్తారంటే జస్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి, సెటప్ న్యూ విజార్డ్ అని కొట్టండి. అంటే నేను మళ్ళీ ఒక కొత్త రౌటర్ని ఎలా లాగిన్ చేస్తానో అలాగే మళ్ళీ జీరో కాన్ఫిగర్ చేసేస్తున్నాను. ఇప్పుడు వన్స్ కాన్ఫిగర్ చేశాక లోపల ఎక్కడెక్కడ ఆప్షన్స్ ఉన్నాయో మీకు చూపిస్తుంది. సో చూడండి ఇక్కడ ఇన్ ఆర్డర్ టు రన్ ద ఇనిషియల్ కాన్ఫిగరేషన్ విజార్డ్ ఇప్పుడు కొత్తగా మొత్తం రీసెట్ అయిపోతుంది. ఓకే, అంటే నాకు ఇప్పుడు ఏమవుతుందంటే పాత ఎన్ని సెట్టింగ్స్ పోయి మళ్ళీ రౌటర్ అనేది డిఫాల్ట్గా వచ్చేస్తుంది, అంటే ఒక కొత్త రౌటర్ లాగా రెడీ అయిపోతుంది. ఎందుకంటే మీకు ఇక్కడ వీడియోలో జీరో కాంచి కాన్ఫిగరేషన్ చూపించాలి కదా, సో చూపించడం కోసం నేను రౌటర్ మొత్తాన్ని రీసెట్ కొట్టేస్తున్నా. సో ఏ టు జెడ్ ఇక్కడ రీసెట్ కొట్టేస్తున్నాను. అవునండి, రీసెట్, నో ప్రాబ్లం. సో ఇక్కడ నేనేం చేస్తున్నాను, రౌటర్ని మొత్తం కూడా రీసెట్ కొట్టేస్తే కనుక నాకు జీరో కాంచి మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. సో చూడండి ఇప్పుడు ఇదిగోండి, డియర్ కస్టమర్ లెట్స్ ఫస్ట్ టైం డివైస్ టర్న్ ఆన్. ఇప్పుడు మళ్ళీ జీరో కాంచి, అంటే మీరు రౌటర్లోకి యూజర్ నేమ్ పాస్వర్డ్ లాగిన్ అయిన వెంటనే వచ్చే ఆప్షన్ స్టార్ట్ బటన్, ఇంగ్లీష్ ఎస్. నెక్స్ట్ ఇక్కడ చూడండి మీకు అడిషనల్ సెట్టింగ్స్ కావాలంటే అడిషనల్, లేదు కంటిన్యూ కావాలంటే కంటిన్యూ. అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లోకి వెళ్దాం. అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ చూడండి మీకు పాస్వర్డ్ అడుగుతుంది. సో ఈ పాస్వర్డ్ అయితే కనుక ఇదిగోండి, సో ఇక్కడ ఉండే ఈ పాస్వర్డ్ ఏదైతే ఉందో రౌటర్ని మీరు లాగిన్ చేసినప్పుడు పాస్వర్డ్ ఉందా, ఆ పాస్వర్డ్ మార్చుకోవడానికి ఇక్కడ నేను వేరే పాస్వర్డ్ పెట్టుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ ఇక్కడ కూడా నేను వేరే పాస్వర్డ్ పెడుతున్నాను. చూడండి ఇక్కడ, అంటే న్యూ పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ రెండు సేమ్ ఇవ్వాలి. రౌటర్ని లాగిన్ చేసేటప్పుడు పాస్వర్డ్ అడుగుతుందా, డిఫాల్ట్ పాస్వర్డ్ రౌటర్కి బ్యాక్ సైడ్ ఉంటుంది. తర్వాత ఇంకొకరు ఎవరు కాన్ఫిగర్ చేయకుండా ఉండడానికి, ఎవడు మార్చకుండా ఉండడానికి పాస్వర్డ్ మీరు లాగిన్ పాస్వర్డ్ని మార్చేసుకోండి, అదే ఇది. ఇక నెక్స్ట్ వన్ ఈ రౌటర్కి వచ్చేసరికి ఇప్పుడు వచ్చే లేటెస్ట్ రౌటర్లు అన్నీ కూడా 2G 5Gలు వస్తున్నాయండి. 2.4 GHz 5 GHz. వీటికి పేర్లకు వచ్చేసరికి ఇక్కడ పేర్లు పెట్టుకోమంటుంది. డిఫాల్ట్ పేర్లు ఇవి. నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు వాల్యూ స్పేస్ 2G అని పెడుతున్నా, అంటే గుర్తుండడం కోసం వాల్యూ లెర్నింగ్ 2G అన్నట్టు. అలాగే దీని దగ్గరికి వచ్చేసరికి సేమ్ వాల్యూ 5G అని పెడుతున్నాను, అంటే ఒకటి 2G ఒకటి 5G. సెలెక్ట్ చేసిన తర్వాత అప్లై కొట్టండి. సో అప్లై కొడితే ఇక్కడ ఏమవుతుందంటే మళ్ళీ మనకి నెక్స్ట్ ఆప్షన్స్ వస్తాయి.
ఖచ్చితంగా మనం ఆప్షన్స్ వచ్చేంత వరకు వెయిట్ చేసుకోవాలి, ఎందుకంటే ఆ సెట్టింగ్స్ అన్నీ కూడా మొత్తం లోడ్ అవ్వాలి. సో ఇంతకుముందు ఇచ్చిన నేమ్స్ అవన్నీ కూడా చేంజ్ అయిపోవాలి. ఎందుకు చేంజ్ అంటే ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ రావాలి మనకు, ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవే నేమ్స్ అక్కడ ఇచ్చింది, దానినే మనం ఎస్ఎస్ఐడి అంటాం. ఇదిగోండి వచ్చింది చూడండి, ఇక్కడ వాల్యూ 2G వచ్చేసింది. 5G రాలేదండి, 5Gని మనం ఎనేబుల్ చేసుకోవాలి కంపల్సరీగా. రైట్, వచ్చిందా? సో ఇది ప్రజెంట్ అంటే. ఇక్కడ నెక్స్ట్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడికి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్తే మీరు ఒకవేళ నెట్ కనుక కనెక్ట్ చేసి ఉంటే ఓకే, మనకు నెట్తో సంబంధం లేదు. ఎందుకంటే ఒక రౌటర్ని కాన్ఫిగర్ చేయాలంటే నెట్ కంపల్సరీగా ఉండాల్సిన గ్యారంటీ లేదు. నెట్ కనెక్ట్ చేస్తే ఎర్రర్ పోతుంది, నెట్ కనెక్ట్ చేయకపోతే ఎర్రర్, అంటే మీరు ఇంటర్నెట్ని కనెక్ట్ చేయలేదు అని. ఇంటర్నెట్ దగ్గర నుంచి రౌటర్కి రావాల్సిన నెట్ రావట్లేదు అని, మనకు దీంతో సంబంధం లేదు. ఎందుకని? వ్యాన్ పోర్ట్లో నేను ఎలాగో నెట్ ఇవ్వలేదు కాబట్టి. సెట్టింగ్స్లోకి వెళ్ళండి, ఇక్కడ వైర్లెస్ నెట్వర్క్ వెళ్ళండి. వైర్లెస్ నెట్వర్క్ వెళ్తే ఇదిగోండి, ఇక్కడ 2G ఉంది, అలాగే ఇక్కడ మనకి 5G ఉంది. ఇక్కడ 2G ఉంది, ఇక్కడ 5G ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ 2G ఏం చేశానంటే అన్ని ఎనేబుల్ పెట్టాను. నేమ్ అనేది మాత్రం వాల్యూ 2G, ఇదిగోండి ఎస్ఎస్ఐడి ఇచ్చిన తర్వాత మీ పాస్వర్డ్ మాత్రం ఇదిగోండి ఇక్కడ ఉంటుంది. ఇది డిఫాల్ట్గా రౌటర్ వాడు పెట్టిన పాస్వర్డ్ 3876. ఇది తీసేసి మీకు నచ్చిన పాస్వర్డ్ ఇవ్వాలనుకోండి. ఇప్పుడు మీకు నచ్చింది ఏ పాస్వర్డ్ అయినా పెట్టుకోండి. అయితే ఇక్కడ మనం పెట్టేది ఇదిగోండి వాల్యూ 2G అనే దానికి మాత్రమే పాస్వర్డ్ పెడుతున్నాం. అంటే ఇదిగోండి దీనికి మాత్రమే వాల్యూ 2G అనే దానికి పాస్వర్డ్ పెడుతున్నాం. పాస్వర్డ్ పెట్టాక అప్లై కొట్టాలండి. ఎట్ ద సేమ్ టైం ఒకవేళ 5G కావాలనుకోండి, సో ఖచ్చితంగా ఇక్కడ చూడండి అప్లై కొట్టాలి. కొడితే ఆ పాస్వర్డ్ మారిపోతుంది. ఎవరు? రౌటర్ ఇచ్చిన పాస్వర్డ్ పోయి మనకు నచ్చిన పాస్వర్డ్. అలాగే 5G దగ్గరికి వెళ్తున్నాను, 5Gలో కూడా అంతేనండి. 5Gకి ఏం పెట్టాను? వాల్యూ 5G అని పెట్టాను. ఇక పాస్వర్డ్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ కూడా ఇదిగోండి పాస్వర్డ్ నాకు నచ్చిన పాస్వర్డ్ పెట్టుకుంటాను. 1 2 3 4 5 6 పెడతాను. సో పాస్వర్డ్ పెట్టి మళ్ళీ అప్లై కొడితే ఇన్వాలిడ్ పాస్వర్డ్ లెంత్ అంట 789. ఓకే, అప్లై. సో ఇక్కడ పాస్వర్డ్ అయితే కనుక నేను ఇక్కడ పెట్టేశాను. సో ఇలా మనకేంటంటే ఇది 2G రౌటరు ప్లస్ 5G మొత్తం. సో 2G దగ్గర ఈ పాస్వర్డ్, 5G దగ్గర ఇది ఎక్కడ ఉంటాయి ఈ ఆప్షన్స్? మనకి వైర్లెస్లో ఉన్నాయి. ఇక నెక్స్ట్ నెట్వర్క్ దగ్గరికి వచ్చేసరికి నెట్వర్క్లో మెయిన్ ఇంపార్టెంట్ అండి DHCP. సో ఇది డిఫాల్ట్గా ఇక్కడ ఉన్నది ఏంటిది? రౌటర్ IP అడ్రస్. ఇక్కడ ఉన్నది మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడైతే నేను 192.168.0.100 ఇచ్చాను, 199. అంటే ఇప్పుడు ఈ రౌటర్ కింద ఎంతమంది కనెక్ట్ చేసుకోగలరంటే యావరేజ్గా 99 మెంబర్స్ కనెక్ట్ చేయగలరు. ఒకవేళ 100 అనే పర్సన్ కనెక్ట్ చేసిన కరెక్ట్ పాస్వర్డ్ ఇచ్చిన రెండు రకాలు వస్తుంది. ఒకటి లిమిటెడ్ కనెక్టివిటీ అనే ఎర్రర్ వస్తుంది, లేదా కనెక్టింగ్ అనే డాట్స్ వస్తాయి. లేదు సార్ నా దగ్గర ఉండేది 4 ఉన్నాయి, ఒక మొబైల్ 2 ల్యాప్టాప్లు, లేదా 2 మొబైల్స్ 2 ల్యాప్టాప్లు ఉన్నాయి, ఆ 4టికే కనెక్ట్ అవ్వాలి, వేరే వాళ్ళకి ఎవరికి కనెక్ట్ అవ్వకూడదు అనుకుంటే అప్పుడు మీరేం చేస్తారంటే ఇక్కడ 100 కాదు మీ ఇష్టం 2 ఇచ్చుకోండి. 1 ఆల్రెడీ రౌటర్కి 1 ఉంది కదా, ఇక్కడ 2 ఇవ్వండి. 2 నుంచి 2 3 4 5. ఇప్పుడు 195 తీసేసి 5 ఇచ్చారనుకోండి, అప్పుడు ఓన్లీ 4 డివైజెస్ మాత్రమే కనెక్ట్ అవుతాయి. 5th డివైజ్ ఒకవేళ కనెక్ట్ చేసినా లిమిటెడ్ కనెక్టివిటీ అనే ఎర్రర్ వస్తుంది, లేదా కనెక్టింగ్ అని చెప్పి అలాగే ఉండిపోతుంది, ఇంకేమీ కనెక్ట్ అవ్వదు. ఈ 4 మెంబర్స్లో ఎవరైనా కానీ ల్యాప్టాప్ కానీ లేదంటే మొబైల్ కానీ ఆ ఇంటర్నెట్ ఆపేస్తే అప్పుడు 5th పర్సన్కి కరెక్ట్ పాస్వర్డ్ కొడితే కనెక్ట్ అవుతుందండి. సో ఇలా లిమిటెడ్ అంటే కొన్ని మాత్రమే పెట్టాలనుకుంటే అప్పుడు మీరు ఇక్కడికి వెళ్ళాలి. అయితే ఇప్పుడు IPv6 ఎవరు వాడట్లేదు, అంతా వాడేదంతా కూడా IPv4 క్లిక్ చేసి ఇక్కడ అప్లై కొడితే ఇదంతా కూడా మళ్ళీ మారిపోతుంది. అంటే ఈ రౌటర్ కింద ప్రజెంట్ 4 మెంబర్స్ మాత్రమే కనెక్ట్ అవ్వగలరు అని. సో అందుకనే వైర్లెస్ రౌటర్లో మనం పెట్టుకునేది జస్ట్ ఏం లేవు, 3-4 ఆప్షన్లే. ఒకటి నేము,
2 పాస్వర్డ్, 3 ఈ ఐపీ అడ్రస్ల రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇవ్వాలనుకుంటున్నాం. అయితే రౌటర్ మొత్తం కాన్ఫిగరేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన తర్వాత మీరు 100% లాగౌట్ చేయాల్సిందే. సో ఇప్పుడు లాగౌట్ చేయాలి అంటే కనుక ఇది ఈ ఆప్షన్ ఇక్కడ వస్తుంది. ఇప్పుడు వెయిట్ చేయాలి. రైట్ అండి. సో ఇదిగోండి 2 నుంచి 5 వరకు. ఇప్పుడు లాగౌట్ చేయాలనుకోండి, ఇది ఇక్కడ క్లియర్గా లాగౌట్ అనే ఆప్షన్ ఉంది. సో ఇది కంప్లీట్గా మనకు దీంట్లో సిస్టమ్ లాగ్ ఫైల్స్, డేటు, టైం ఇవన్నీ మనకు అవసరం లేదు. అప్డేట్ చేయాలన్నా ఇవన్నీ ఉండదు. సో వైఫై దగ్గరికి వెళ్ళేసరికి వైఫైలో కూడా క్లయింట్ ఇక్కడ చూడండి క్లయింట్ వైఫైలో అయితే గనక ఎవరైనా కనెక్ట్ అయ్యి ఉంటే గనక కనెక్షన్ ఉంది క్లయింట్ మేనేజ్మెంట్లో. రైట్, ఎవరైతే కూడా కనెక్ట్ అవ్వలేదు, ఎవరైనా కనెక్ట్ అయితే ఎంతమంది కనెక్ట్ అయ్యారనేది మాత్రం ఇక్కడ చూపిస్తుందండి. రిఫ్రెష్ చేస్తే ఈ రౌటర్ కింద ఒకవేళ 4 కనెక్ట్ అయ్యారనుకోండి, అప్పుడు మనకు ఎంతమంది కనెక్ట్ అయ్యారనేది క్లియర్గా అక్కడ మనకు చూపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తున్నా అంటే నా మొబైల్లో కనెక్ట్ చేస్తున్నా, చూడండి ఇక్కడ రైట్ వాల్యూ 2G కనిపించింది. 1 2 3 4 5 6 7 8 9. సో ఇప్పుడు ప్రజెంట్ ఏం చేశానంటే రైట్ అండి నా మొబైల్లో కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేసిన వెంటనే చూడండి ఇక్కడ చూపించింది, అంటే ఎంతమంది కనెక్ట్ అయ్యారు అనేది ఇక్కడ లిస్టు, ఎవరు ఏది కనెక్ట్ చేశారు. ఇదిగోండి రెడ్మీ నోట్ 10s అనేది నాది. సో ఇలా ఎవరైనా ఇప్పుడు నేను ఎక్కువ మంది కనెక్ట్ చేశారో వాళ్ళని డిస్కనెక్ట్ చేయాలంటే ఇదిగోండి ఇక్కడ డిస్కనెక్ట్ చేసుకోవచ్చు. నేను డిస్కనెక్షన్ కొట్టాను అనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళకు నెట్ అనేది అదే వైఫై అనేది కనెక్ట్ అవ్వదు, డిస్కనెక్ట్ అయిపోతుంది. అంటే ఈ ఆప్షన్స్ దేనికోసం అంటే ఒకవేళ మీకు తెలియకుండా మీ ఇంట్లో ఉండే రౌటర్ కింద ఎక్కువ మంది కనుక కనెక్ట్ చేశారనుకోండి, మీది కాకుండా, ఎందుకంటే అక్కడ పేరు లిస్ట్ పడింది కదా, మీది కాకుండా వేరే వాళ్ళు ఉంటే ఇమీడియట్గా డిస్కనెక్ట్ కొట్టేసండి. ఇలా లేటెస్ట్ రౌటర్లలో వచ్చే ఆప్షన్స్ ఇవి. సో ఇది కంప్లీట్గా రౌటర్ కాన్ఫిగరేషన్ అయిపోయిన తర్వాత మాత్రం లాగౌట్ కొట్టేసేయండి. ఓకే, సో ఇది అండి కంప్లీట్ వైర్లెస్ రౌటర్ కాన్ఫిగరేషన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.